మనం ఇప్పుడే ఇక్కడ పెట్రోల్ పట్టించి టిఫిన్ కోసం పద్మావతి విలాస్ దగ్గర అయితే ఆగామన్నమాట. ఇప్పుడు ఈ హైవే వేసిన తర్వాత జస్ట్ 2.5 hours అంతే. ఇది మా కాలేజ్ చూపి. సో గైస్ మనడైతే మొక్కలని తీసుకొని పోతా ఉన్నాడు. ఈ కవర్లో పెట్టేశారు. నేను ఆన్లో పెట్టేసిన మీరు సావండి. స్టోరేజ్ ఓడితే ఈ ఫోన్. సో హాయ్ గైస్, అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు మనతో పాటు ఎవరున్నారు చూడండి. హైదరాబాద్ కా షేర్, బబ్బర్ షేర్. ఈరోజు మనం అయితే మన ఫేర్వెల్ పార్టీకి అయితే వెళ్తున్నాం అనమాట. ఇదైతే కాలేజ్ వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇప్పుడు తిరుపతికి మనం అయితే స్టార్ట్ అయిపోతున్నాం. ఆల్రెడీ మేము వచ్చేసి వెంకటాచలం దాటేసి ఇంకా 10:30, 11కి వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ టైం ఇప్పుడైతే 8:45 అట్లా అయింది. వెళ్ళిపోతాం ఇంకా మ్యాక్సిమం. సో అక్కడికి వెళ్ళాక మేము ఎట్లా ఎంజాయ్ చేస్తాము మా లాస్ట్ డే ఎస్విసి కాలేజ్ అని చెప్పి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కదా, ఈ వీడియోనే రా. సో ఫ్రెండ్స్, మా లాస్ట్ డే ఇన్ ద ఎస్విసి కాలేజ్ బయట ఫేర్వెల్ జరుగుతుంది. సో దాంట్లో మేము ఎట్లా ఎంజాయ్ చేస్తాము ఇదంతా మీకు చూపిస్తాము. చూసి మీరు కూడా ఎంజాయ్ చేసి ఇన్ ఫ్యూచర్ మీకు ఇలాంటివి ఏమైనా ఉంటే ఎంజాయ్. థ్యాంక్ యూ. ఈరోజు మా కాలేజ్ లాస్ట్ డే అనమాట. ఎంత సంతోషంగా ఉంటుందో అంతే బాధగా కూడా ఉంటుంది. తప్పదు, ఇంకా లైఫ్ అనేది వెళ్తూ ఉంటుంది అనమాట. ఇంకా ఇది ఒక పార్ట్, ఒక మంచి పార్ట్ మనకి లైఫ్లో. అండ్ చాలా బ్యాడ్ అయినా గుడ్ అయినా అన్ని మెమరీస్ మనతోనే ఉండాలి. అండ్ గో విత్ ద ఫ్లో, అదైతే నేను వీడిని నమ్ముతాం. అండ్ చూద్దాం. ఈరోజు మేమైతే షూట్ వేసాం అనమాట. ఇంకా బ్లేజర్ వేయలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఖచ్చితంగా. ఓకే గైస్, మనం అయితే స్టార్ట్ అయిపోదాం. అండ్ ఈ వ్లాగ్ ఎండ్ వరకు చూడండి, మీకు ఫుల్ సర్ప్రైజెస్ ఉంటాయి. అండ్ మా ఫ్రెండ్స్ ఒక్కొక్కరు అంతా కోతి గ్యాంగ్ అనమాట. అండ్ ఒక్కొక్కరిని ఎలా ఉంటే అందరిని చూపిస్తాను. అండ్ పర్ఫార్మెన్సెస్ అన్నీ చూపిస్తాను. అండ్ మా సార్ ఒకన్నారు ఫేవరెట్ సార్, ఆయన కూడా చూపిస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. సో గైస్, మనం ప్రజెంట్ అయితే టిఫిన్ కోసం ఆగామన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనుబోల్ దగ్గర పద్మావతి విలాస్. సో గైస్, నేనైతే సాంబార్ ఇడ్లీ ఆర్డర్ చేశాను. మనోడు ఏదైనా ఆర్డర్ చేసింది. మనోడు రవ్వగి దోశ అయితే ఆర్డర్ చేశాడు. చూద్దాం టేస్ట్ ఎట్లా ఉన్నాయో. నేనైతే అంతకుముందు సాంబార్ ఇడ్లీ టేస్ట్ చేశాను. రవ్వగి దోశ ఎట్లుందో చూద్దాం. మనోడు ట్రై చేశాడు. సో గైస్, మన సాంబార్ ఇడ్లీ అయితే వచ్చేసింది. ఇంకా మనోడికి రాలేదు. టేస్ట్ ఎట్లుందో చెప్తాను గైస్. సాంబార్ నిజంగా చాలా బాగుంది అసలు. మనోడు రవ్వ దోశ చూడండి గైస్, పొగలు వస్తుంది గైస్ సాంబార్. వీడియోలో చూడ ఎట్ట కనిపిస్తుంది పొగలు. బా, ఎట్లుంది రా రవ్వ దోశ? ఎక్దమ్మా ఫస్ట్ ట్రై. ఈ హోటల్లో నా సాంబార్ ఇడ్లీ అయిపోయి 5 minutes అవుతుంది. మనోడు ఇంకా తింటానే ఉన్నాడు ఆ దోశని. మీ గ్యాంగ్లో కూడా ఎవడన్నా స్లో ఈటర్ ఉంటే మెన్షన్ చేయండి గైస్ కామెంట్లో. ఎంతసేపు తింటావరా? ఏరానందా, టిఫిన్ ఎలా ఉంది? మన సబ్స్క్రైబర్స్కి చెప్పు ఎట్లా ఉందో. ఏందో నీ రివ్యూ చెప్పు, నీ హానెస్ట్ రివ్యూ. మనం పెట్టిన పైసలకి వర్త్. సో ఎవ్రీవన్ మస్ట్ ట్రై. సో గైస్, మనం ఫైనల్గా నాయుడుపేట అయితే వచ్చేసాం అనమాట. ఇంకా మనకి తిరుపతి ఎంత 65 kilometers ఉంది గైస్ మనకి. తిరుపతి అయితే జస్ట్ 65. ఎంత ఒక 1 hourలో వెళ్ళిపోవచ్చు. సో గైస్, ప్రజెంట్ అయితే మనం శ్రీకాళహస్తి దాటామన్నమాట. ఇప్పుడే ప్రజెంట్ ఎండ అయితే అద్దరు కొడుతుంది గైస్. దగ్గర 40 degrees టచ్ అయిపోతుంది. ఇప్పుడే జస్ట్ దాటాము. అది ఫ్లైఓవర్ ఇప్పుడే క్రాస్ చేసాం అనమాట. ఎక్కడ ఉంది? ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడే కదా శ్రీకాళహస్తి. జస్ట్ ఇప్పుడే దాటాము. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి శ్రీకాళహస్తి అయితే ఇక్కడ నుంచి కూడా దారి ఉంది. 4 kilometers ఉంది ఇక్కడ నుంచి. అండ్
సర్వీస్ రోడ్ నుంచి వెళ్ళాలనుకుంటా. మనం అయితే కార్ ఇక్కడ పార్క్ చేస్తాం. వీడికి ఎండ అదిరిపోతుంది. నేనైతే లాక్ చేసా ఈ డోర్. కనబడరా వీడియోలో? అదిరిపోతుంది ఎండ. సరే ఉండి తీస్తా. చూడండి గైస్, మామ పడిగేస్తున్నాడు, కలర్ తగ్గిపోతాడంట. మాత్రం ఘోరంగా ఉంది అస్సలు, వర్ణాతీతం. అబ్బా తీరా స్వామి, గాలిలో పెట్టు తొందరగా. ఎందుకు అంత ఉబ్బరం, వేడి ఆరాటం ఎందుకు అంత? ఉండు, స్టార్ట్ చేసిన తర్వాత వేయాలి వేసి. సో గైస్, ఇంకా మనమైతే 37 కిలోమీటర్స్ వెళ్ళాలి. సీట్ బెల్ట్ వేస్తున్నాం. ఇంకొక 40 మినిట్స్ వెళ్ళిపోతాం గైస్ మనమైతే. నేను బీటెక్ చదివేటప్పుడు అయితే ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు బస్సులో వెళ్ళేవాడిని. నెల్లూరు నుంచి వెళ్ళేటప్పుడు అయితే 5 అవర్స్ పట్టేది గైస్, నెల్లూరు నుంచి తిరుపతికి. ఇప్పుడు ఈ హైవే వేసిన తర్వాత జస్ట్ 2.5 అవర్ అంతే. కార్ అయితే 2 అవర్స్ జస్ట్, బస్ అయితే 2.5 అవర్. నిజంగా హైవే వేసి చాలా మంచి పని చేశారు. ఇది లేకపోతే నరకమే ఇక్కడ. వీడే వేయించాడు, మా తాత వేయించాడు. అది సూపర్ హైవే గైస్, చాలా అసలు భలే ఉంటుంది హైవే అయితే. ఇది లేకపోతే మాత్రం తిరుపతికి వెళ్ళేదానికి చుక్కలే అసలు. 1 వే అప్పుడంతా ఇక్కడ ఉండింది, చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి 1 వేలో. చాలా మంచి డెసిషన్ ఇది మాత్రం. పొద్దున కూడా వీళ్ళకి చుక్కలు కనిపిస్తా ఉన్నాయి. ఏనందా ముందే తీరు, ఇది కోకోకోలా ఫ్యాక్టరీ. సో గైస్, ఇది కోకోకోలా ఫ్యాక్టరీ అనమాట, శ్రీకాళహస్తి దగ్గర. అండ్ ఇంకా కొండలు వచ్చేసినాయంటే మనం అయితే ఎయిర్పేట్ దగ్గర కూడా వచ్చేసాం గైస్. ఆ కొండలే గుర్తు మనకి. జూమ్ చేయరా, అక్కడ ఏందో ఫ్యాక్టరీ ఉంది. ఫ్యాక్టరీ ఉంది. అది కేజీఎఫ్ సినిమాలో ఉన్నట్టు ఉంటుంది అసలు, ఆ మైనింగ్ అదంతా. కేజీఎఫ్ డూప్ సినిమా తీసేద్దాం. నేను కాదు, నేనే పెడతా హీరోగా. సో గైస్, ఒకసారి ఈ పక్క చూడండి గైస్, ఎంత బాగుందో వ్యూ అయితే. పాప ఈ కొండలు కరెక్ట్గా ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటాయి. మైండ్ బ్లోయింగ్, ఎక్సలెంట్. నాకు ఇవి అయితే ఫేవరెట్ గైస్. ఈ వ్యూ అయితే అస్సలు ఉంటుంది. మావాడు నన్ను ఏదో తీస్తున్నావు రా రే, అక్కడ చూపిరా. మావాడిని కూడా చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో అసలు. నేచర్ వైబ్స్ అంతే. మా కాలేజ్ ఇది చూపిద్దాం అని ఇట్లా తిప్పాను బండి. SVC అనమాట, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, తిరుపతి. ఇప్పుడు మనం తిరుపతి కూడా వచ్చేసాం మనం ఫైనల్గా రీచ్. మనం ఫంక్షన్ హాల్కి వెళ్ళే దారిలోనే కాలేజ్, అందుకని మీకు చూపిద్దామని జస్ట్ అట్లా. సో గైస్, మీకు ఒకరోజు కాలేజ్ ఫుల్ టూర్ అయితే వేస్తాను, అప్పుడు చూపిస్తాను గైస్ మొత్తం వీడియో మీకు. కాలేజ్, నా క్లాసెస్, క్యాంటీన్ అన్నీ చూపిస్తాను. కాలేజ్ అయితే సూపర్ ఉంటుంది ఇక్కడ. అదే కాలేజ్ గైస్. ఒకసారి ఒకరోజు కాలేజ్ టూర్ చేద్దాం గైస్. కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చేద్దాం తప్పకుండా. ఇప్పుడైతే సార్ ప్లాన్స్ తీసుకురమ్మన్నాడు టీచర్స్కి ఇచ్చేదానికి, లోకేష్ సారు. అండ్ అదే ఫంక్షన్కి ఇప్పుడైతే అవి తీసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. ఇంకా అవి తీసుకొని మనం డైరెక్ట్ ఫంక్షన్కి అయితే వెళ్ళిపోదాం గైస్. ఓకే గైస్, మనం నర్సరీకి అయితే, బృందావనం నర్సరీకి అయితే వచ్చేసాం అనమాట. మనమైతే ఫేర్వెల్ పార్టీలో టీచర్స్కి ఇవ్వడానికి ప్లాన్స్ తీసుకొని వెళ్తున్నాం అనమాట. అండ్ ఇదైతే సార్ ముందర ఆర్డర్ ఇచ్చేసాడు. ఇప్పుడైతే మనం తీసుకొని వెళ్ళాలి. చూడండి ఒకసారి చూడండి గైస్, నర్సరీ ఎలా ఉందో. పాప ఫుల్ ఆఫ్ ప్లాంట్స్. మొక్కలు
నీకు భలే ఉన్నాయి అసలు మొత్తం. ఇది భలే ఉంది అసలు. అండ్ మనమైతే ఒక 20 ప్లాంట్స్ 20 సెంట్ ప్లాంట్స్ ఏమో సార్ చెప్పాడు, అవి తీసుకొని వెళ్ళాలి ఇప్పుడు. ఇంకా సార్ బాబా ఎంత బాగుంది గైస్. ఇవైతే మనీ ప్లాంట్స్ అనమాట. ఇవే మనం టీచర్స్కి ఇచ్చేది ఫేర్వెల్లో. ఇవి కూడా ఫిల్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ చాలా ప్లాంట్స్ ఉన్నాయి అసలు. సీడ్స్, గ్రాస్, క్యాక్టస్ ఏనందా క్యాక్టస్ క్యాక్టస్ చూడండి ఎన్ని బ్రీడ్స్ ఉన్నాయి అసలు. గైస్ ఇక్కడ నర్సరీకి వచ్చిన తర్వాత, ప్లాంట్స్ నర్సరీకి వచ్చిన తర్వాత చాలా కూల్గా ఉంది అసలు. వర్ణించలేకపోతున్నాం, అంత కూల్గా ఉంది అసలు. చాలా ప్రశాంతంగా. సో గైస్ మనకి ఆంటీ అయితే అన్ని ప్లాంట్స్ దీంట్లో పెట్టించేసింది. అండ్ రిమైనింగ్ ప్లాంట్స్ కూడా ఇంకొక బాక్స్లో పెట్టించేస్తారు. ఇంకా ఇవైతే మనం తీసుకొని స్టార్ట్ అయిపోతాం. సో గైస్ మనడైతే మొక్కలని తీసుకొని పోతా ఉన్నాడు. మొత్తం 21 ప్లాంట్స్ అనమాట. ఇవన్నీ మనీ ప్లాంట్స్. ఇంకా మిగిలినవి ఈ కవర్లో పెట్టేశారు, కొన్ని మిగిలాయి. ఇంకా మనం అయితే ఈ డిక్కీలో పెట్టుకొని స్టార్ట్ అయిపోదాం. సో గైస్ ప్లాంట్స్ అయితే అన్ని డిక్కీలో పట్టేసాయి. ఇంకా మనం అయితే స్టార్ట్ అయిపోదాం. ఇంకా yeah, you switch things up, now you seem bueno to me. But was that even for? Was you playing your games? Was you really bored? No, I really should've known. Be with anime till we hit a red light. Then I see the signs. Oh, after all that time, this is it for us. You don't wanna try. Thought your love was real, but it's never was. No, you can't decide. సో గైస్ మా ఫ్రెండ్స్ అయితే దురంధర్ సినిమాలో రెహమాన్ డెకాట్ స్టెప్స్ని రిక్రియేట్ చేద్దాం అనుకున్నారు. కాకపోతే అది పూర్తిగా క్రీమ్ బిస్కెట్ అయిపోయింది. ఒకసారి అలా వచ్చాయి, మీరు కూడా చూసి నవ్వేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగో మాస్టరు, మనం చెప్పింది వాడు చేయడయ్యా, వాడికి వచ్చిందే చేస్తాడు. వెయిటింగ్ యాందిరయ్యా యాన్ చేస్తున్నా రావట్లేదే.
గైస్ మనం ఇప్పుడే తిరుపతిలో ఫేర్వెల్ పార్టీ కంప్లీట్ చేసుకొని మా అమ్మమ్మ వాళ్ళ ఊరికైతే రిటర్న్ అవుతున్నాం అనమాట. అండ్ మనం అయితే ఇప్పుడు హోటల్ ప్యాలడిన్ ప్రైడ్ దగ్గర అయితే ఆగాము. అండ్ ఇప్పుడే ఫుడ్ తినేసి వస్తా ఉన్నాం బయటికి. ఫుడ్ అయితే చాలా బాగుంది గైస్. మేమైతే చిల్లీ గార్లిక్ చికెన్ నూడిల్స్ అయితే తిన్నాం. చాలా అంటే చాలా బాగుంది నూడిల్స్ అయితే మాత్రం. అండ్ మీరు కూడా ఒకసారి వచ్చి ట్రై చేయండి. ఇది మస్ట్ ట్రై. హోటల్ గుర్తుందిగా, హోటల్ ప్యాలడిన్ ప్రైడ్. అండ్ ఇప్పటికే బాగా అలసిపోయినాం గైస్. సో గైస్ ఈ ఫేర్వెల్ పార్టీ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నా. అండ్ నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయినా గైస్. అస్సలు ఓపికే లేదు, ఇంకా ఫుల్ నిద్ర వచ్చేస్తూ ఉంది. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.